హలో పిచ్చికిస్తా క్రేజీ 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 ఫీలింగ్. అరే క్రేజీ 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 ఫీలింగ్. ఎందుకు ఈ క్రేజీ ఫీలింగ్ తెలుసా? చెప్తాను. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನಮ್ಮ ಸ್ವೀಟ್ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕದವರಿಗೆ ನಮಸ್ಕಾರ ರೀ ನಾನ್ ರೀ ಪಿಚ್ಚಕಿಸ್ತಾ ಬಾಬಿ ಅಂತ. ದೊನ್ನೆ ಬಿರಿಯಾನಿ ಸೀಕ್ರೆಟ್ ಇನ್ನ ಏನೇನೋ ಕರ್ನಾಟಕ ರೆಸಿಪೀಸ್ ರಿವೀಲ್ ಮಾಡಿದ್ದು ಬಾಬಿ ನಾನೇ ರೀ. ಅಯ್ಯಯ್ಯೋ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಿಮ್ಗೋಸ್ಕರ ಹೊಸಕೋಟೆ ಮಟನ್ ದಮ್ ಬಿರಿಯಾನಿ ಸೀಕ್ರೆಟ್ ರೆಸಿಪಿ ತಗೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ. ಒಂದೇ ಒಂದು ಸಾರಿ ನೀವು ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಡಿಟ್ಟೋ ಮಾಡಿನೋ ಇಲ್ವಾ ಅಂತ ನನಗೆ దయవిಟ್ಟು ಹೇಳ್ರಿ. యాకంద్రే హోస్కోటే దమ్ బిర్యానీ పిచ్చకిస్తా బాబీ చేస్తే చూడాలని ఉంది అని నాకు వచ్చిన రిక్వెస్ట్లు అన్ని కాదు, చేద్దామని నాకు ఉంటుంది. కానీ నేను ఒక్కసారైనా అక్కడ తినకుండా ఏదేదో చేసేసి ఇదిగో ఆ ఫలానా బిర్యానీ రెసిపీ సీక్రెట్ ఇదేనండి అని నేను మీకు రాంగ్ గా చెప్పలేను. ఇప్పటి వరకు నేను చేసిన ఏ రెసిపీ కూడా ఫ్లాప్ అవ్వలేదు. దానికి సాక్ష్యం మీరే. కాబట్టి ఈ హోస్కోటెలో పోటాపోటీగా ఒక 3-4 క్రేజీ ఫాలోయింగ్ బిర్యానీ పాయింట్స్ ఉన్నాయండి బాబు. అన్ని చాలా చిన్న చిన్న వేరియేషన్స్ తోనే ఉంటాయి, కానీ చాలా యూనిక్ గా ఉంటాయి. అక్కడ బిర్యానీ కోసం ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి లైన్ కడతారు. 9ంటికి బిర్యానీ డబ్బా ఖాళీ డమ్. నేను మాత్రం ఉదయం 6ంటికి వెళ్ళాను. మీరు నమ్మరు, 2 కిలోమీటర్ల లైన్ కట్టారండి బాబు. అంటే ఏంటి, బిర్యానీ ఆ ఊళ్ళో వాళ్ళకి చేసుకోవటం రాదా, లేక ఒకడు ఏదో బాగుంది అనేసరికి మిగతా వాళ్ళు కూడా బాగుంది అని గంతులేసారా అనేది నాకు అర్థం అవ్వలేదు. ఎలాగో నా పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, అండ్ నేను కూడా అసలు దీని కథ ఏంటో చూసి ఆ రెసిపీని క్రాక్ చేద్దామని వెళ్ళాను ఈ మధ్యనే రీసెంట్ గా. మీరు చెబితే నమ్మరండి బాబు, అసలు ఆ బిర్యానీ అరోమా, మసాలా టేస్ట్, ఆ సాఫ్ట్ ఫ్యాట్ మటన్, తోడుగా గంటలు లైన్ లో వెయిటింగ్. అబ్బా ఏం ఎక్స్పీరియన్స్ అండి బాబు. ఆ బిర్యానీని మజా చేయాలంటే అక్కడ తినాల్సిందే. కానీ మీలో వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా మీకోసమే నేను కష్టపడి క్రాక్ చేశాను ఈ హోస్కోటే మటన్ దమ్ బిర్యానీ. యూట్యూబ్ లో కూడా 1-2 ఉన్నాయి, కానీ నాకు ఆ ప్రాసెస్ ఎందుకు ఎక్కడో తేడా అనిపించి నేను అక్కడ తిన్నాక నేను ఇక్కడ చేసిన దానికి మక్కి మ్యాచ్ అయింది. కాబట్టి ధైర్యంగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రెసిపీ చూసి మీకు పిచ్చి పీక్స్ కి వెళ్తే సబ్స్క్రైబ్ చేసి నలుగురితో షేర్ చేసుకుంటే నేను మీకోసం చేసిన ఈ కృషికి ఒక అర్థం ఉంటుందని భావిస్తాను. సో పిచ్చకించేద్దాం. ఒక 6 మందికి సరిపడా క్వాంటిటీ ఇది. ఒక 1 kg మటన్, దీనికి 1 kg రైస్ తీసుకుంటాము. టోటల్ కుకింగ్ ప్రాసెస్ టైం ఒక 1.5 hour పడుతుంది. రెగ్యులర్ మటన్ లాగా కాకుండా కాస్త ఫ్యాట్ ఉన్న మటన్ అని అడిగితే షాప్ లో ఇచ్చేస్తారు. ఈ రెసిపీకి హోస్కోటెల్లో తీసుకునే మటన్ ఆల్మోస్ట్ 40% ఫ్యాట్ ఉంటుంది. మెయిన్ గా ఈ ఫ్యాట్ వల్లే బిర్యానీలో ఆ యమ్మీనెస్ వచ్చేది. నేను కాస్త పలుచగా ఉన్న మటన్ నే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం ఈ రెసిపీలో మటన్ ని కుక్కర్ లో వేసి ఉడికించాం కాబట్టి కాస్త పలుచగా ఉంటే ఇలాగా ప్రాపర్ గా ఉడుకుతుంది. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా డైరెక్ట్ గా ఉన్న అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. అల్లం 1 కప్పు, వెల్లుల్లి 1 కప్పు, 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసి పక్కబెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ అంటే 300 grams వరకు ఉంటాయి. వీటిని ఇలా సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఏం అవసరం లేదు, ఇలా కట్ చేసుకుంటే చాలు. టొమాటోస్ మీడియం సైజు 2, కాస్త హెల్దీగా ఉన్న టొమాటో అయితే కండ చాలా బాగుంటుంది. వీటిని కూడా ఈ రకంగా కట్ చేసుకొని ఇప్పుడు 5 యాలకులు బాగా గ్రీన్ గా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. నేను వాడే ఈ యాలకులు నంబర్ 1 క్వాలిటీ అన్నమాట. సో మంచి అరోమా వస్తుంది, చాలా అంటే చాలా సుగంధం వస్తుంది ఇందులో నుంచి. సుగంధం అంటే గంధం అనుకునేరు, సుగంధం అంటే బ్యూటిఫుల్ అరోమా అన్నమాట. లవంగాలు ఖచ్చితంగా నూనె తీయనివి మాత్రమే తీసుకోవాలి. ఒక 6, నూనె తీసినవి అయితే 10 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చెక్క 2 ఇంచులు మంచి ఘాటైనది. స్టార్ అనేసి 1 పువ్వు, మరాఠీ మొగ్గ చిన్నవైతే 3, పెద్దవైతే 2, జాపత్రి 1 పువ్వు. ఈ క్వాలిటీ ఇంత ఎర్రగా మనకి కర్ణాటకలోనే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. మిరియాలు 1 టీ స్పూన్, అవి కూడా ఘాటైనవి మిరియాలు అయితే 1 టీ స్పూన్, ప్రాణం లేనివి అయితే 2 టీ స్పూన్లు. జాజికాయ 1/2 వేయాలి. ఈ జాజికాయ చూసారా, ఇలా పగలగొట్టి వేస్తున్నాను. జనరల్గా ఇలాంటివి మనకి ఇక్కడ దొరకవు, కర్ణాటకలో దొరుకుతాయి. 2 టేబుల్ స్పూన్లు సోంపు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, రాతి పువ్వు 1 కప్పు నిండా, 2 బిర్యానీ ఆకులు. వీటన్నిటిని ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేస్తే సీక్రెట్ మసాలా రెడీ. ఈ బిర్యానీకి ఈ బుడ్డ ఉల్లిపాయలు 1 కప్పు నిండా పేస్ట్ చేయాలి. వీటిని ఎంత ఉన్నాయో చూడండి. వీటిని ఇంత లేదు, ఎంత పొగరు ఉంటుందంటే వీటికి. ఇది వేస్తే టేస్ట్ నరాల్లోకి దించేస్తుంది అంతే. కావాలంటే ఉల్లిపాయ గురించి మా అబ్బాయిని అడగండి. పుదీనా 2 కప్పులు ఇలా సన్నగా తరిగి పక్కకు పెట్టేసుకున్నాను అన్ని.
కొత్తిమీర కూడా 2 కప్పులు ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఒక పెద్ద గిన్నె అంటే 5 కేజీలు పట్టేంత పెద్ద గిన్నె తీసుకుంటే చాలా బాగుంటది. ఆయిల్ ఒక చిన్న గ్లాస్ నిండా అంటే 20 టేబుల్ స్పూన్స్ అన్నమాట, ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ ఉంటుంది. నెక్స్ట్ నెయ్యి, సాంప్రదాయమైన బర్రె నెయ్యి మాత్రం హోస్కోటే బిర్యానీ వాళ్ళు వేయరు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే పుష్కలంగా ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని ఇవి సెపరేట్ గా వేస్తున్నాను మసాలాస్ మళ్ళీ సెకండ్ టైం. 5 యాలుకలు, 6 లవంగాలు, 3 మరాఠీ ముగ్గలు, 2 స్టార్ అనైస్ పువ్వులు, 2 ఇంచుల చెక్క, ఇవి వేసేసి కాస్త హీట్ అయ్యి అందులో ఉన్న ఆయిల్స్ అన్ని బయటికి వచ్చాక అప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త ఇలా కలిపేసి మూత పెట్టేసి 3 నిమిషాలు వదిలేసి మళ్ళీ తీసాక ఆనియన్స్ కాస్త రెడ్ అవుతాయి కదా, అప్పుడు ఈ బుడ్డ ఆనియన్స్ పేస్ట్ని ఇందులో వేసేసి జస్ట్ 1 మినిట్ ఫ్రై చేశాక 1 కప్పు పుదీనా వేసి 1 కప్పు కొత్తిమీర కూడా వేసేసి ఇందాక చూపించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నది ఇందులో మొత్తం వేసేయటమే. ఆయిల్ తక్కువైందేమో అని మీకు డౌట్ వస్తుంది, కానీ అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది, ట్రస్ట్ మీ. ఇప్పుడు ఇందాక కట్ చేసిన టొమాటోస్ అన్నీ ఇందులో స్ట్రైట్ అవే వేసేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. వెంటనే పసుపు 1 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్లు వేసేసి కాస్త ఇలా కలిపేసి సీక్రెట్ హోస్కోటే మసాలాస్ని ఇందులో వేసేయాలి. మసాలా వేశాక మరీ డ్రై అయినట్టు కనిపిస్తుంది, కానీ కంగారు పడకండి. సీక్రెట్ మసాలా వేయగానే వెంటనే 12 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే సీక్రెట్ మసాలా వేయగానే రైస్ కి మీరు ఏదైతే గ్లాస్ కొలత తీసుకుంటారో అదే గ్లాస్ తో వెంటనే 12 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఇదే చాలా 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 ఇంపార్టెంట్. ఏంటంటే నేను రైస్ 4 గ్లాస్ తీసుకున్నాను అంటే 4 గ్లాసెస్ రైస్ కి 8 గ్లాసెస్ వాటర్, గుడ్డి గుర్తు కదా. సో మిగతా 4 గ్లాసెస్ వాటర్ మటన్ కుక్కర్ లో కాకుండా న్యాచురల్ గా ఉడికిస్తాం కాబట్టి 1 కేజీ మటన్ ఉడకాలంటే 1 లీటర్ కావాల్సిందే, అదే 4 గ్లాసెస్. యాక్చువల్ హోస్కోట్ మటన్ దమ్ బిర్యానీ అంటే కంపల్సరీ డైరెక్ట్ గా ఉడికించాల్సిందే, అక్కడ కుక్కర్లు అయ్యి వాడరు. అందుకని సేమ్ అదే స్టైల్లో చేస్తున్నాను. టోటల్ కుకింగ్ ప్రాసెస్ టైం 1.5 hours పడుతుంది. కాబట్టి మీకు ఏమైనా అర్జెంట్ గా కుక్ చేసుకోవాలంటే గనక ఇంకేముంది, సర్వమంగళమేలనే, అన్నిటికీ కుక్కర్ లో ఉడికించినట్లు ఇది కూడా అలాగే చేయండి, మరి తప్పుతుందా? కాకపోతే రైస్ కి వాటర్ మాత్రం 1:2 గుర్తు పెట్టుకోండి. అమ్మయ్య, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ కింద ఎర్రగా ఉన్న బటన్ నొక్కండి, మిస్ చేయకండి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టేసి ఇప్పుడు 1 కేజీ మటన్ వాష్ చేసి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా డ్రై చేసింది ఇందులో నెమ్మదిగా వేసేయాలి. కొద్దిగా ఇలా కలిపేసుకొని, చూసారా ఫ్యాట్ ఉన్న మటన్ వేయగానే అన్నీ తేలే చూడండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes పెట్టండి. ఏంటి ఇలా నీళ్ళగా ఉంది? అబ్బే ఏం బాలేదు, ఇది ఏం బాలేదు, అసలు లైక్ కూడా కొట్టను అని అనుకుంటే వెంటనే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు నా ఫ్రెండ్ రాసిన డైలాగ్ ఇది, శంకర్ దాదా MBBS లో. ఇప్పుడు రైస్ 2 గ్లాసెస్ బాస్మతి రైస్, 2 గ్లాసెస్ సోనా మసూరి రైస్ వేస్తున్నాను. నిజానికి హోస్కోటే వాళ్ళు చేసే బిర్యానీలో అక్కడ దొరికే ఒక వేరే రైస్ వేస్తారు, కానీ మనకు టేస్ట్ పరంగా అవైలబిలిటీ పరంగా అందుబాటులో ఉండేవి సోనా మసూరి రైస్ కాబట్టి ఈ రైస్ తోనే పిచ్చెక్కించేస్తాడు బాబీ, అది లెక్క. సో అవి 2 ఇవి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కేజీ రైస్ అయింది టోటల్ గా. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే రైస్ కి ముక్కలు ఉడికాయని తెలిసిన తర్వాత జస్ట్ 10 to 15 minutes రైస్ నానబెడితే సరిపోతుంది, లేదంటే పేస్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. వావ్, మటన్ ప్రాపర్గా ఉడికి అందులో ఉన్న ఆయిల్స్ అన్నీ కూడా బయటికి తెచ్చేసింది చూడండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, రైస్కి మటన్కి కలిపి ఇందులోనే వేసేయాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో వదిలేసి హ్యాపీగా ఒక కాఫీ తాగేసి వచ్చేసి చెప్తాను.
మూత తీసేసి మళ్ళీ కాస్త కొత్తిమీర పుదీనా హాఫ్ కప్పు వేసేసి మరొక 5 నిమిషాలు ఉడికించేస్తే మటన్ ఉడికిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది. లేదంటే రైస్ ఉడికిపోయాక ఏమి చేయడానికి ఉండదు. ఒక కప్పులో నార్మల్ వాటర్ పోసుకొని ముక్కని పట్టుకొని కాస్త ఇలా గిల్లి చూస్తే తెలుస్తుంది. ఓహో, చాలా బాగా ఉడికిపోయింది. ఇక అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దర్జాగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. అదేనండి రైస్. నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి సరిగ్గా కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేయండి. యమ్మీ గ్రేవీ మొత్తం రైస్ లాగేసుకుంది. ముక్కలన్నీ అడుక్కి వెళ్ళేలాగా అండ్ రైస్ మీదకి వచ్చేలాగా సెట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ దమ్ ఇవ్వటమే. ఇప్పుడు దీని మీద ఇలా పరుచుకొని మళ్ళీ ఒక చిన్న గ్లాస్ నిండా ప్యూర్ ఆవు నెయ్యి వేసుకుంటే ఏం కరుగుతుందో చూసారా నెయ్యి. ఇప్పుడు దమ్ ఇవ్వటానికి ఇలా అరిటాకుతో ఇస్తే గనక సూపర్ అంటే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. అరిటాకుని ఇలా కట్ చేసుకొని పీసెస్ కింద డివైడ్ చేసి దీని మీద ఇలా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు యాజ్ యూజువల్ గానే దమ్ ఇవ్వటానికి ఒక ఓల్డ్ పెన్నం స్టవ్ మీద పెట్టేసి పెద్ద మంటలో 5 నిమిషాలు అలాగే చిన్న మంటలో 15 నిమిషాలు దమ్ ఇవ్వాలి. అంతే. ఇక స్టవ్ ఆఫ్ చేశాక 15 మినిట్స్ ఆగి ఓపెన్ చేయండి. ఎందుకంటే లోపల రైస్ ఇంకా మటన్ 2 పోట్లాడుకుంటాయి కదా. నేను గొప్ప, నా వల్లే టేస్ట్ వచ్చింది, నేను గొప్ప అని. సో కాసేపు అలా వదిలేస్తే ఇల్లంతా అరోమా ఆహాహా అలా వచ్చేస్తుంది. మీరు ఇది వండినప్పుడే ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. వావ్, హోస్కోటే మటన్ దమ్ బిర్యానీ. మటన్ ఎంత యమ్మీగా ఉందో చూడండి. దీనికి నేను ఒక సూపర్ డూపర్ సైడ్ డిష్ చేశాను, చికెన్ ఫ్రై. చాలా అంటే చాలా కిర్రాక్ ఉంటుంది. అచ్చం దావత్లో తిన్నట్టే. అవు మళ్ళా మీ గీటా కావాలంటే ఈ రెసిపీ లింక్ కింద పెట్టిన చూసుకోరి. థ్యాంక్స్ అలాట్. మన రెసిపీ ఇంతసేపు చూసినందుకు. హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆనందిస్తాను. ఈ రెసిపీ మీరు ట్రై చేసి పిచ్చకిస్తా ಬಾಬಿ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್లో పోస్ట్ చేయండి ಮರ್ಚಿపోದು. ಕನ್ನಡ ಪಿಚಕಿಸ್ತಾ ಕ್ರೇಜಿ ಫುಡ್ ಲವರ್ಸ್ಗೆ ಇಷ್ಟ ಆಯ್ತಾ? ಆದರೆ ನೀವು ಟ್ರೈ ಮಾಡಲೇಬೇಕು. ಒಂದು ಸಖತ್ತಾಗಿ ಫೋಟೋ ಹೊಡಲೇಬೇಕು. ನಮ್ಮ ಪಿಚಕಿಸ್ತಾ ಬಾಬಿ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡಲೇಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಹೊಸಕೋಟೆ ಅವರಿಗೆ, ಎಲ್ಲ ಕನ್ನಡದವರಿಗೆ. ನಿಮ್ಗೋಸ್ಕರ ನಮ್ಮ ತೆಲುಗು ಲವರ್ಸ್ಗೋಸ್ಕರ ಒಂದು ಒಳ್ಳೆ ಹಾಡು ఎంజాయ్ ಮಾಡ್ರಿ. ఏనారో మిస్టేక్ సిక్కిದ್ರೆ దయవిಟ್ಟು క్షమిసి. అదేనండి తర్వాయి భాగం యాజ్ యూజువల్ గా మీకోసం అన్నాను. బాటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. బాటనీ క్లాస్ అంటే బోరు, హిస్టరీ రోస్ట్ కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జా టింగ్ టింగ్ టింగ్, జగడ 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 జా టింగ్ టింగ్ టింగ్. దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు. కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరే వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్, గీరగా వేస్తాడే ఈల సౌండ్, నీడలా వెంటాడే జీడి బ్రాండ్, ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జా టెన్ టెన్ టెన్, జగడ 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 జా టెన్ టెన్ టెన్. అయ్యో మార్చునే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం రాదు మార్చి తాళంలో పాడరా వెదవా. మార్చినే తలుచుకుంటే మూర్చనే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది, ఏందిరో ఇంత గొడవ. ఎందుకీ హైరాన్న వెర్రి నాన్న, వెళ్ళరా సులువైన దారిలోన.
ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా జగడ 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 జా టెన్ 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 జగడ 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 జా టెన్ 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 ఇలాగే మనం పడుకునేది చిన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. బాయ్. మాక్సిమం మార్కులు ఇచ్చు మ్యాథ్స్ లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు వంచరా రేయ్. తందనా తందనన తందనా తందనన తందనా తందననా. క్రాఫ్ట్ పై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు, కాస్త ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చు రోయ్. తందనా తందనన తందనా తందనన తందనా తందననా. అరేం సార్, లెక్కలు ఎక్కాళ్ళు తెలవనోళ్ళు లక్కుతోటి లచ్చలల్ల మునిగిపోతారు. పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులై మురిగిపోతారు. జగడ 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 జా టెన్ 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 జగడ 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 జా టెన్ టెన్ టెన్.